ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం Realme 6 అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్లో నడుస్తున్న ఫోన్లో బెస్ట్ ఫోన్ 15,000లో మనం 15,000 పెట్టి మనం ఒక ఫోన్ కొనాలంటే ఫస్ట్ నేను వచ్చే ఆప్షన్ అయితే Realme 6 ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం మనకున్న 15Kలో బెస్ట్ ఫోన్స్ ఇదే ఫస్ట్ ఫోన్ ఫ్రెండ్స్. పోకో M2 Pro రిలీజ్ అయింది, కానీ అది బ్యాటరీ పరంగా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం 5000 mAh బ్యాటరీ ఉండడం వల్ల కొంచెం బాగుంది, కానీ అందులో రిఫ్రెష్ రేట్ అయ్యి కొంచెం తక్కువ. బ్యాటరీ పరంగా ఒకటి తీసుకోవాలి, మళ్ళీ క్యామ్ కూడా తక్కువ ఫ్రెండ్స్. అది మళ్ళీ గేమింగ్ కూడా కొంచెం తక్కువ దీంతో పోల్చుకుంటే. ఇది గేమింగ్ బెస్ట్ ఫోన్ ఇది ఫ్రెండ్స్. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి గేమ్ చాలా బాగా ఆడుకోవచ్చు. గేమింగ్ కొరకు ఫోన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది క్యామ్ కూడా దాని మీద బాగుంటుంది ఫ్రెండ్స్, 64 మెగాపిక్సెల్. దానికి దీనికి ఒక 1000 రూపాయలు తేడా ఫ్రెండ్స్. మీరు పోకో M2 Pro కానీ Note 9 Pro కానీ కొనుక్కునే పాలం అయితే వాటిల్లో బదులు ఇంకో 1000 రూపాయలు వేసుకుని ఈ Realme 6 కొనుక్కోవడం బెస్ట్ ఫ్రెండ్స్. 15Kలో ఇదే మంచి ఫోన్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో Realme 6 అన్బాక్సింగ్ చేయడానికి ఫ్రెండ్స్ నేను ఈ ఫోను ఫ్లిప్కార్ట్ నుంచి బై చేశాను ఫ్రెండ్స్. ఈ ఫోన్కి నాకు 16,000 అయింది. నేను 6GB వేరియంట్ తీసుకున్నాను. 6GB 4GB వేరియంట్స్ ఒకటే ఫ్రెండ్స్. 6GB కూడా తీసుకోవచ్చు మీరు, ఇంకొక 1000 రూపాయలు వేసుకుని 16,000లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే మంచివి. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 64+8+2+2 క్యామ్తో వస్తుంది. ఇది క్వాడ్ క్యామ్ ఫోన్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇది 4300 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ కొంచెం తక్కువ ఫ్రెండ్స్, మామూలుగా చూసుకుంటే పర్వాలేదు. మళ్ళీ దీనికి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఓక్ ఛార్జర్ 4 దీంట్లో ఇన్బాక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్బాక్స్లో ఉంటుంది. మళ్ళీ ఈ ఫోన్ చూసుకుంటే ఈ ఫోను MediaTek Helio G90T ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్, గేమ్స్ బాగా ఆడుకోవచ్చు. లెంత్ పరంగా చూసుకుంటే 6.5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది, IPS LCD డిస్ప్లే ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే ఒక యావరేజ్ డిస్ప్లే ఫ్రెండ్స్. మామూలుగా చూసుకుంటే మిడిల్ రేంజ్ డిస్ప్లే కింద చెప్పుకోవచ్చు. ఇది 20:9 రేషియోలో వస్తుంది స్క్రీన్. దీని పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 ఫ్రెండ్స్ పిక్సెల్స్. దీని PPI అంటే పిక్సెల్ పెర్ ఇంచ్ చూసుకుంటే 405 ఫ్రెండ్స్. ఇది మంచి PPI వాల్యూ. ఈ PPI వాల్యూ ఎక్కువ ఉంటేనే ఫోన్ క్లారిటీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లారిటీ పరంగా వీడియో క్లారిటీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాక్స్ని మనం కట్ చేసి చూద్దాం. ఓకే, నేను కట్ చేస్తున్నాను. ఈ బాక్స్ మీద మనకు డెలివరీ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీంట్లో మనకి మొబైల్ బాక్స్ ఉంటుంది. దీన్ని మంచి ప్రొడక్షన్లోనే ఇస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ మొబైల్ కదా, అంత గమని పగిలిపోకుండా మంచి ప్రొడక్షన్లోనే ఇస్తారు మనకి ఈ మొబైల్ని. లోపల మళ్ళీ ఒక షీట్ ఉంది ఫ్రెండ్స్ మొబైల్ బాక్స్ పైన. ఓకే, ఇదే మనం చూడబోతున్న Realme 6 మొబైల్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మనం చూసుకుంటే ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది పైన. ఇక్కడ Realme 6 అని ఉంది, ఇటు సైడ్ కూడా Realme 6 అని ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని జూమ్ చేసి చూసుకుంటే వెనకాల ఇది Realme 6 RMX 2001 మొబైల్ ఫోన్ అని ఉంది. ఇక్కడ Realme 6 అని ఉంది, దాని కింద కలర్ ఉంది, దీని IMEI నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కింద సార్ వాల్యూ ఇచ్చాడు ఫ్రెండ్స్. సార్ వాల్యూ 1.138 Watt/kg హెడ్, 0.586 బాడీకి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి సార్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఇది కింద దీని యొక్క ర్యామ్ 64GB ఇంటర్నల్, దీని మోడల్ నెంబరు ఇవన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్, బార్కోడ్స్ అవి. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టే ప్రస్తుతం. పైన చూసుకుంటే దీని యొక్క ఫీచర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఇది 90Hz స్మూత్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. ఇది 30 watts ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. MediaTek Helio G90T ప్రాసెసర్తో వస్తుంది. 64 క్వాడ్ క్యామ్ అల్ట్రా వైడ్ లెన్స్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని ఒకవేళ ఇక్కడ చూసుకుంటే కూడా సేమ్ దీని ఒక కెమెరా చెప్పాడు. దీని యొక్క డైమెన్షన్స్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క వెయిట్ 190 ఫ్రెండ్స్. ఇది 191 grams ఉంది. సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ఇది వెయిట్ కూడా తక్కువ ఉండదు ఫ్రెండ్స్. దాని తర్వాత డైమెన్షన్స్ ఇచ్చాడు. తర్వాత దానికి స్క్రీన్ సైజ్ ఇచ్చాడు. 16.5 cm ఉంది, అంటే 6.5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే. దాని తర్వాత దీంట్లో ప్రైస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో 18,000 అని ఉంది, కానీ మనకి ఇది 2,000 తక్కువగా వస్తుంది. ఇంకా మీరు బ్యాంక్ ఆఫర్స్ చూసుకుంటే ఇంకా తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇందులో ఏముంటే చూసుకుంటే ఒక హ్యాండ్ సెట్, ఒక ఛార్జర్, ఒక USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అంటే చిన్న పిన్ను, సేఫ్టీ గైడ్ వస్తుంది, ఒక క్విక్ గైడ్, ఒక ప్రొడక్టివ్ కేసు వస్తుంది ఫ్రెండ్స్. ప్రొడక్టివ్ కేసు చూసి అసలు ఎలా ఉందో చెప్తాను నేను. ఇదైతే మన కస్టమర్ కేర్ నెంబర్స్ అవి ఇచ్చాడు. తర్వాత అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత అది ఎక్కడి నుంచి Realme
ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది మొబైల్ టెలికమ్యూనికేషన్స్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అయితే జులైలో మ్యానుఫ్యాక్చర్ అయింది 2020లో. ఇవే ఫ్రెండ్స్ దీని మీద ఉన్న మనకి ప్రస్తుతం దీని మీద వరకు ఉన్న స్పెసిఫికేషన్స్ దీని మీద ఇచ్చినవి. ఇది అయితే మన ఫ్లిప్కార్ట్ స్టాంప్, ఇది మనకు పనిలేదు. ఓకే, ఇంకా ఈ కవర్ని కట్ చేసి లోపల ఉన్న ఫోన్ని మనం అన్బాక్సింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ బాక్స్ని కట్ చేసి చూద్దాం. ఫస్ట్ దీని మీద కవర్ని నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని మీద ఇప్పుడు కవర్ని తీసేద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, దీని సీల్ మనం బ్రేక్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం ఇప్పుడు సీల్ బ్రేక్ చేస్తే మొబైల్ యొక్క ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్లో మొబైల్ ఉంది. ఇప్పుడు తీసాం కాబట్టి ఫస్ట్ మనం ఇందులో బాగా పైన చూసుకుంటే ఇందులో మనకి సేఫ్టీ పిన్, సేఫ్టీ గార్డ్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో మనకి ఫ్రెండ్స్ వైట్ వారంటీ కార్డు, ఇన్ఫర్మేషన్ గైడ్, క్విక్ గైడ్, ఇవన్నీ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. ఇది కొంచెం పర్వాలేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ ప్యాక్ ఫ్రెండ్స్. మొబైల్ కి పర్వాలేదు, మీద మరీ అంత స్ట్రాంగ్ గా లేదు, మీడియం రేంజ్ లో ఉంది. ఇలా ఉంది చిన్న స్ట్రిప్ లాగా. ఓకే, ఇదిగో ఫోర్ క్యామ్స్, ఇవి 64 మెగాపిక్సెల్ పెద్ద బిగ్ క్యామ్, తర్వాత 8, తర్వాత 2 మెగాపిక్సెల్ క్యామ్, తర్వాత 2 మెగాపిక్సెల్ క్యామ్. ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ క్యామ్. ఈ సైడ్ నెజ్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఫోను ఫింగర్ ప్రింట్, ఇది కొత్తగా మోడల్ ఫ్రెండ్స్. ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ ఫోను, బ్యాక్ లేదు దీనికి. ఫ్రంట్ కూడా ఇప్పుడు సైడ్ ఇస్తాడు. ఇక్కడ ఓపెనింగ్ కూడా ఇదే వాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ వాల్యూమ్ బటన్స్ పైన కింద ఇచ్చాడు. ఇదేమో సిమ్ ఎజెక్టర్ ఫ్రెండ్స్. మన ఈ ఫోన్లో చూసుకుంటే ఇదిగో 3.5mm జాక్ ఇక్కడ ఉంది, మీడియా జాక్. దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ ఎవరు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 30 వాట్స్ ఛార్జర్ ఉంది. ఇదేమో స్పీకర్స్, ఇవి మైక్రోఫోన్. ఇదే పైన చూసుకుంటే ఎంటీ ఫ్రెండ్స్, అసలు ఏమీ లేదు పైన. ఇది ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ దీని యొక్క అవుట్లుక్. ఫోన్ అలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకా దీనికో సేఫ్టీ ఫ్రెండ్స్, ఇది మనకి వోక్ ఛార్జర్, ఇది ఛార్జర్ అడాప్టర్. ఇది చూసారు కదా, ఇదే. దీని మీద అయితే మనకి ఇటు సైడ్ ఉన్నాయి. దీని మీద అయితే మనం చూసుకుంటే పవర్ సప్లై యూనిట్, ఇన్పుట్ 100 to 240 వాట్స్, అవుట్పుట్ ఏమో 5 watt to 2.2 amperes ఆర్ 5 watts to 6 amperes మ్యాక్సిమం వాల్యూస్ ఫ్రెండ్స్. ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇది వోక్ ఛార్జర్ 4 ఫ్రెండ్స్. ఇదే దీని యొక్క కేబుల్ చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్, దీని యొక్క కేబుల్. ఈ రెండు తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి గార్డ్ తడుగుదాం మొబైల్కి. గార్డ్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్కి గార్డ్ బాగానే ఉంది, ఇది బాగానే సూట్ అయింది. ఓకే, నా ఐడియా ప్రకారం అయితే ఇది వైట్ గార్డ్ వేయించుకుంటే, ఫుల్ వైట్ గార్డ్, ఈ మొబైల్ యొక్క బ్లాక్ స్టైల్ అంతా, దీని యొక్క డిజైన్ అంతా కనిపిస్తుంది. ఇది కొంచెం బ్లాక్ గార్డ్ ఇవ్వడం వల్ల కొంచెం డిజైన్ అయితే కనిపించట్లేదు. అది మీరు ఇష్టం ఫ్రెండ్స్, మీరు కావాలి వేయించుకోండి. ఇది టార్చ్ కూడా బాగానే కవర్ అయింది. ఓకే, గార్డ్ బాగుంది ఫ్రెండ్స్. కట్ చేసి సర్దిద్దాం ఫోన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని ట్రైన్ ఓపెన్ చేసి చూద్దాం. ట్రైన్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇందులో 2 నానో సిమ్స్, ఒక 2 నానో సిమ్స్ అంటే నార్మల్ సిమ్స్, మీడియం సైజు, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఈ ట్రే మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ నేను స్విచ్ ఆన్ చేస్తాను, ఫోన్ కూడా యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫోన్ని స్క్రోల్ చేసి అసలు ఏ యాప్స్ ఉన్నాయని చూడొచ్చు. ఈ ఫోన్లో మనకి యూసీ బ్రౌజర్, ఫేస్బుక్, జీమెయిల్ లాంటి కొన్ని యాప్స్ ఇచ్చాడు. వైటీ మ్యూజిక్ అటువంటివి కూడా ఇచ్చాడు. WPS
పీడిఎఫ్స్ చెక్ చేసుకోవడానికి అవిని. ఓకే, ఈ ఫోన్లో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి సైన్ ఇన్ అడుగుతుంది. తర్వాత వైర్లెస్ ఆప్షన్స్, మంచి సెట్టింగ్స్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఫోన్లో. ఇంకా పైకి వెళ్తే డు నాట్ డిస్టర్బ్ మోడ్, ఫింగర్ ప్రింట్ సెన్సారు, స్మార్ట్ సర్వీస్ ఫ్రెండ్స్ సెట్టింగ్స్లో మనకి. ఇంకా పైకి వెళ్తే ప్రైవసీ, లొకేషన్. ఓకే, ఇప్పుడు నేను స్మార్ట్ సర్వీసెస్లోకి వెళ్తే రైడింగ్ మోడ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మనం రైడింగ్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే అది ఆన్ చేసుకుని ఉంటే ఫోన్ వస్తే ఆటోమేటిక్గా రింగ్. యూ కెన్ యాడ్ చూస్తే యూ కెన్ యాడ్ డ్రింకింగ్ మోడ్ టు క్విక్ కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వెంటనే స్మార్ట్ డ్రైవింగ్ మోడ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి రెండు మంచి మోడ్సే, ఇవి రెండు మొబైల్ ఇచ్చారు. బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా అసలు ఏమేమి ఉన్నాయో. ఇంకా పైకి వెళ్తే అక్కడ బ్యాటరీ కూడా చూపిస్తే బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది, బ్యాటరీ, స్మార్ట్ పవర్ సేవర్ మోడ్, ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. స్మార్ట్ పవర్ సేవర్ మోడ్ నేను ఆన్ చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసి ఉంది మొబైల్లో. బ్యాటరీ సేవర్ కూడా ఇచ్చాడు అక్కడ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇవి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత సేవ్ పవర్లోకి వెళ్తే అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం క్లియర్ చేసి కూడా. ఇంకా అలా చూసుకుంటే లాంగ్వేజెస్ రీజియన్లోకి వెళ్తే లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్ ఉన్నా, బయట లాంగ్వేజెస్ కూడా ఉన్నా, అవి మనకు పనిచేయవు. కానీ మన ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ కూడా ఉంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. తెలుగు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ లాంగ్వేజెస్లో మనం సెట్ చేసుకోవాలంతే. మీకు దగ్గరికి తెచ్చి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనోడు బ్యాక్కి వెళ్ళి చూద్దాం. అక్కడ రీజియన్ కూడా ఇచ్చాడు మన లాంగ్వేజెస్తో పాటు. లాంగ్వేజెస్లో కూడా లాంగ్వేజెస్ అక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్. అసలు తెలుగు. మనం బ్యాక్కి వెళ్ళి రీజియన్స్లో కూడా అసలు ఏ రీజియన్స్ ఉన్నాయో కూడా చెక్ చేయొచ్చు. లాంగ్వేజ్ అప్డేట్స్ మనకి ఇంకా ఏం లేవు ఫ్రెండ్స్. లాంగ్వేజ్ వైపున మనకు అప్డేట్స్ ఏం లేవు. ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ కూడా చూస్తే స్టోరేజ్, ప్రాసెసర్, ఇంకా చాలా అడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాసెసర్ మేనేజర్, థర్డ్ పార్టీ యాప్స్, సిస్టమ్ యాప్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఇందులో మనకి. అక్కడ చూసుకుంటే ఓటీజీ కనెక్షన్ కూడా ఉంది, అంటే రివర్స్ ఛార్జింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో. మనకి స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఫోన్ స్టోరేజ్ ఆల్రెడీ 12.8 యూజెస్ది వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి స్టోరేజ్ చూసుకుంటే ఇందులో యాప్సే 1.4 వరకు ఉన్నాయి. ఆ యాప్స్ అన్ని చూసుకుంటే అవి వాటి యొక్క యూసేజ్, వాటి యొక్క యాప్ దాంతో కలిపి వస్తుంది ఫ్రెండ్స్. యూసేజ్ యాప్ చేసుకోవడానికి అవసరం ఏమైతే కలిపి 11.4 ఏమో మన సిస్టమ్దే ఉంది. ఓటీజీ కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్కి. ఓటీజీ అంటే రివర్స్ ఛార్జింగ్, మనం ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకొచ్చి ఉంటే. ఇది టైప్ సి కేబుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంకా చూసుకుంటే స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇచ్చాడు ఇందులో అడిషనల్ సెట్టింగ్స్లోనే. స్క్రీన్ రికార్డింగ్ మనకి దాని గురించి సెట్టింగ్స్ అవి కూడా అక్కడ కనిపిస్తుంది దాన్ని సపరేట్గా. మన స్క్రీన్ రికార్డ్ యాప్ కూడా ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఏం చూడక్కర్లేదు. ఓకే, మనం బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే అక్కడ ఇంకా ఎడిషన్ సెట్టింగ్స్ బ్యాక్కి వెళ్తే అక్కడ గేమ్ స్పేస్ కూడా ఉంది. మన గేమ్స్ ఏమైనా ఎక్కించుకున్నా కూడా కొంచెం హ్యాంగ్ అవ్వవు. మళ్ళీ గేమ్ స్పేస్లో మనం కాల్స్ అవి కూడా రాకుండా కట్ చేసుకోవచ్చు, అది ఆప్షన్ ఉంది ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళి చూస్తే మనం సెట్టింగ్స్ అయిపోయింది. ఇందులో యూసీ బ్రౌజర్ యాప్స్ ఇచ్చారు. తర్వాత ఫేస్బుక్, గానా, ఇవి మామూలుగా యూజ్ అయ్యే యాప్స్ కొన్ని ఇచ్చారు. ఎక్కువ యాడ్స్ ఏం లేవు ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. యాప్స్ అన్నీ కొంచెం యూస్ఫుల్ యాప్స్ ఇచ్చారు. గూగుల్ పే, గేమ్ స్పేస్ లాంటివి. గేమ్ స్పేస్ ఇన్బుల్ట్ యాప్ ఫ్రెండ్స్, అవి రియల్మీ వాడి యాప్ అది. తర్వాత చూసుకుంటే మనకు అలా సైడ్ ఓకే కొట్టండి ఫ్రెండ్స్. అలా సైడ్ నుంచి లాక్కుని అందులో చూసుకుంటే సైడ్ బాక్స్లో మనకి రికార్డర్, స్క్రీన్ షాట్, కింద కావాలంటే మనం ఏమైనా యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందులో మనం స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చి, అదిగా నేను స్క్రీన్ షాట్ తీసాను. అది స్క్రీన్ షాట్ తీసిన తర్వాత అది మన స్క్రీన్ మీద కనిపించి షేర్ చేయడానికి ఆప్షన్ కూడా అవుతుంది. డౌన్కి మనకు స్క్రీన్ షాట్ని ఇలా కిందకి లాగేస్తే అది షేర్కి వెళ్తుంది. ఎగ్రీ కొట్టండి, తర్వాత ఎలా కొట్టండి చూపిస్తారా. కిందంతా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ని చూపిస్తుంది అందులో.
తర్వాత ఈ మొబైల్ కెమెరా గురించి చూద్దాం ఫ్రెండ్స్. కెమెరా అయితే ఈ మొబైల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే 64 మెగాపిక్సెల్ కెమెరా. టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ని ఒకే కొట్టేయండి. తర్వాత చూసుకుంటే మనకి కెమెరాలో ఫస్ట్ ఫోటో ఒకటి ఉంది, వీడియో, మనకి కెమెరా ఆప్షన్స్లో చూసుకుంటే ఫోటో, పక్కన వీడియో, పక్కన నైట్, పక్కన పోర్ట్రేట్ మోడ్ ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు అది, పక్కన పోర్ట్రేట్ మోడ్ ఉంది, వీడియో. నైట్ మోడ్లోకి వెళ్ళాం, నైట్ మోడ్ లైట్ ఉంది కనుక అదేం తెలియట్లేదు. పోర్ట్రేట్ మోడ్ ఉంది, అక్కడ ఫోటో మోడ్ ఉంది, అక్కడ వీడియో మోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. పక్కన ఇది 10x జూమ్ వరకు అవుతుంది మొబైల్. పక్కన 64M అనే ఒక మోడ్ కూడా ఉంది. తర్వాత అక్కడ మోర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ టైం ల్యాప్స్, స్లో మోషన్ వీడియో, అల్ట్రా మ్యాక్రో, ప్రో ఎక్స్పర్ట్ ప్యానల్ మోడ్ ఉంది. అల్ట్రా మ్యాక్రో మోడ్ కొంచెం ఇందులో పెద్ద బాగాలేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ చెక్ చేశాను నేను. స్లో మోషన్ వీడియో అయితే బాగుంది ఫ్రెండ్స్ అన్నిటికన్నా. టైం ల్యాప్స్ కూడా బాగుంది. తర్వాత అక్కడ పైన చెక్ చేసుకుంటే 10x జూమ్ వరకు అవుతుంది ఇది మొబైల్ ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి ఫోటో, వీడియో అంటూ 3 మోడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. సెల్ఫీ మోడ్లో, ఇదిగో సెల్ఫీ మోడ్లో చూపిస్తున్నాను మీకు. ఇందులో మనకి 3 మోడ్స్ ఇచ్చాడు. మళ్ళీ మోర్లోకి వెళ్ళి చూసుకుంటే స్లో మోషన్ సెల్ఫీ అవుతుంది. మరి ఇంకా రెండు మోడ్స్ కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. స్లో మోషన్లో చూసుకుంటే కెమెరా పరంగా చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మరో ఫీచర్ గేమ్ స్పేస్, ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అది మనకి మెనూలోకి వెళ్తే యాప్స్ మెనూలోకి అక్కడ మనకి గేమ్ స్పేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది గేమ్స్ని హ్యాంగ్ అవ్వకుండా ఈ మొబైల్లో మనకి కాబడుతుంది. నేను ఇంకా ఏ గేమ్స్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి అక్కడ ఏ గేమ్స్ కనిపించట్లేదు. తర్వాత మనం సెట్టింగ్స్లో చూసుకుంటే అబౌట్ ఫోన్లో మనకి ఇక్కడ అబౌట్ ఫోన్లో చూసుకుంటే ఈ మొబైల్ రియల్మీ 6 మోడల్. ఇదేమో వెర్షన్ బేస్ బోర్డ్ కెర్నల్ వెర్షన్ 0.1 రియల్మీ యూఐ. ఆండ్రాయిడ్ వెర్షన్ 10, ప్రాసెసర్ ఏమో ఆక్టాకోర్, ర్యామ్ 6GB. స్టోరేజ్ చూసుకుంటే 51.3 వరకు ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ 64GBలో. మళ్ళీ ఇది ఇంకా సిమ్ కార్డ్స్ ఏమీ వేయలేదు ఇందులో నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ ఫోన్లో మనకు కావాల్సింది రిఫ్రెష్ రేట్. ఇది చాలా బాగుంది. ఇది మనం ఎంత కావాల్సి అంత సెలెక్ట్ చేసి రిఫ్రెష్ రేట్ని పెట్టుకోవచ్చు. నేను సెట్టింగ్స్లో రిఫ్రెష్ రేట్ని పెట్టాను. అక్కడ 60Hz, 90Hz ఆటో మోడ్ ఉంది. నేను 90Hz సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ మొబైల్లో మనకి నోటిఫికేషన్స్ ఇచ్చినాయి. వైఫై, మొబైల్ డేటా, రింగ్, బ్లూటూత్, ఫ్లాష్ లైట్ మోడ్, ఏరోప్లేన్ మోడ్. పక్కన చెక్ చేసుకుంటే లొకేషన్ సర్వీసెస్, ఆటో రొటేట్, స్క్రీన్ రికార్డింగ్, వాయిస్ సర్వీసెస్, డార్క్ మోడ్. ఇంకా ఎడిట్లో చూస్తే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కెమెరా, ఫోటో అండ్ పోర్ట్రేట్ 16K.